హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైన తాజా వార్త తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతన్నలకు గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. 24/1/2026 సంబంధించి శనివారం సర్వేలు పూర్తి, రైతు భరోసా ఎకరాకు 6,000 జమ. ఇదిగా ప్రూఫ్. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టి అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ గంట కనిపిస్తుంది, దాన్ని ఆన్లో పెట్టుకుంటే వీడియోలోని ఇన్ఫర్మేషన్ అదేవిధంగా డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు వివరాలు మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది. బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకుంటే వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అందించాలనే ఒక ఉద్దేశంతో మీకైతే ఈ యొక్క వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వివరాలు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శాటిలైట్ సర్వే అనేటివి పూర్తి కావడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలలో ఈ యొక్క రైతు భరోసా పథకం అనేది సంక్షేమానికి పెద్దపీట అయితే వేయడం జరిగింది. ఈ యొక్క సంక్షేమంలో తెలంగాణ రైతు భరోసా సంబంధించి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ యొక్క యాసంగి పంటకు సంబంధించి డబ్బులు అనేటివి కొందరు ఖాతాలో పడుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మనకు కొందరు మెసేజ్ రూపంలో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం అయితే జరిగింది. చాలా వరకు ఈ యొక్క 6,000 రూపాయలు కూడా జమ అయినట్లు కూడా సమాచారం. ఎవరికైతే శాటిలైట్ సర్వే అనేది పూర్తయిందో వారికి మాత్రమే ఒక డబ్బులు అనేటివి పడుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన రైతు భరోసా సంబంధించి కూడా ఎప్పుడని ఎదురు చూస్తున్న చాలా వరకు ఉన్నారు. ఈ యొక్క రిపబ్లిక్ డే కానుక కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిపబ్లిక్ డే సందర్భంగా ఈ యొక్క డబ్బులు అనేటివి విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ కారణంగా ఎటువంటి పథకాలకు ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి పథకాలు కూడా ప్రవేశపెట్టకూడదు. కాబట్టి ముందుగానే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరిగింది. అయితే వీటికి సంబంధించి కూడా ఎకరాల వారికి మనకు 1 నుంచి 3 ఎకరాల వారికి, 3 నుంచి 6 ఎకరాల వారికి ఆల్రెడీ ఎప్పుడు పడతాయో వాటికి సంబంధించిన డేట్స్ కూడా మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి మీరు మన ఛానల్కి వెళ్ళి ఒక నిన్నటి వీడియోను ఒకసారి పరిశీలించినట్లయితే మీకు డేట్స్తో సహా మీకు అందించడం అయితే జరిగింది. ఈ డేట్స్ వల్లనే దాదాపు ఎకరానికి రైతులకు సంబంధించిన డబ్బులు పడ్డాయని ప్రూఫ్తో సహా వాళ్ళు మెసేజ్ అయితే చేయడం అయితే జరిగింది. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఒకవేళ సర్వేలు పూర్తి అయితే మీకు రైతు భరోసా సంబంధించి కూడా 6,000 రూపాయలు జమ అయితే మీకు జమ అయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డిస్ట్రిక్ట్లో అదేవిధంగా మీకు సంబంధించిన ఎకరాలకు ఎంత డబ్బులు పడ్డాయో కామెంట్ చేసి అందరూ కూడా వీడియో కూడా షేర్ చేయండి.